కలలో కోతి కనిపించిందా? ఏం జరుగుతుందో తెలుసా? నిద్రపోయిన తర్వాత కలలు రావడం సర్వసాధారణం. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే రాత్రి పడుకున్న తర్వాత వచ్చే కలకు మన వాస్తవిక జీవితంలోని సంఘటనలకు సంబంధం ఉంటుందని మీకు తెలుసా? పండితులు, స్వప్నశాస్త్రం ఇదే విషయాన్ని చెబుతోంది. కలలో కోతి ఏదైనా ఆహారాన్ని తింటున్నట్లు కనిపిస్తే అశుభానికి సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఏదో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు భావించాలని అంటున్నారు. ఒకవేళ కలలో కోపంతో ఊగిపోతున్న కోతి కనిపిస్తే కూడా వ్యతిరేకతగా భావించాలని పండితులు అంటున్నారు. కోపంగా ఉన్న కోతి కనిపిస్తే ఇతరులతో వ్యవహరించే తీరులో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అనవసరంగా గొడవలు జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కలలో కోతులు పోట్లాడుకున్నట్లు కనిపిస్తే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందని స్వప్నశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా భార్య, భర్తల మధ్య బంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే నవ్వుతున్న కోతి కలలో కనిపిస్తే మాత్రం మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక కలలో కోతి ఈత కొడుతున్నట్లు కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలి. భవిష్యత్తులో ఏదో లాభం మీకు జరగబోతోందని, అప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కలలో కోతుల గుంపు కనిపించినా అది మంచి సంకేతంగా భావించాలని పండితులు అంటున్నారు. కోతుల గుంపు కలలో కనిపిస్తే ఉన్నపలంగా ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయని స్వప్నశాస్త్రంలో పేర్కొన్నారు.